గుడ్ ఈవినింగ్ ఆల్. సో TGANB రాచకొండ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో నిన్నటి రోజున ఇన్ఫర్మేషన్ బేస్డ్ తోటి సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్, దాని వర్త్ సుమారు 24 కోట్లు, అంతకు మించి కూడా ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి, ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. వివరాలకు వెళ్తే నిన్నటి రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ టీమ్కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక 100 కిలోల సింథటిక్ డ్రగ్ మెటాఫ్రేమ్, ఎపిడ్రోమ్, ఇవి రెండు కూడా వేరియంట్స్. ఈ సింథటిక్ డ్రగ్ని 100 కిలోల సింథటిక్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్పచెప్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బేబీనగర్ టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీటూర్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది. సో 2 వర్ణ కార్లని మనము పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది అండ్ అందులో మనకి 3 పర్సన్స్ ఉన్నారు అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడం అండ్ ఎంక్వైరీ చేసిన డేటా తోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది. ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ, సిక్ ఫ్యాక్టరీ. అది ఆ ఫ్యాక్టరీ గత 3 నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి NOC రద్దయిపోయింది. అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళు ఒక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది. ఇందులో వివరాల్లోకి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని, అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో పార్ట్గా పరిచయం అవుతాడు అండ్ వాళ్ళ మాటతో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది, ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు, చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ, భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్ ఉందో, ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి, ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేస్తున్న HR, వాటాదారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము. ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాలకు వెళ్తే గత 2-3 సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ NOC రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి, షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు. అతను సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్, పెద్ద ఎత్తున డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు. అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నారు. ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సిన ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది, విచ్ వాజ్ బస్టెడ్ బై TGANB అండ్ రాచకొండ పోలీస్. సో ఈ కృష్ణారెడ్డి, ఈ భానుప్రసాద్, తిరుపతి రెడ్డి, వాసుదేవచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు అందులో తిరుపతి రెడ్డి, సత్యనారాయణ వీళ్ళు కెమిస్టులు, వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సినాయో అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని
ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయిన కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయరాదు. బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతోటి సాల్వెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు 100 కిలోలు ఈ సింథటిక్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు 25th అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు ఈ టోల్ ప్లాజాస్ చెక్ పోస్టు తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది. సో ఇప్పుడు మనకు అరెస్ట్లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు. ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారో ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు. అండ్ సునీల్ ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు. ఈ పర్సన్ డ్రైవర్. ఇతని వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోవడం. ఈచ్ కన్సైన్మెంట్కి వీళ్ళందరికీ కూడా lakhs of rupeesలో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది. వీళ్ళందరూ చెక్ పోస్ట్లో ఎవర్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది కాకుండా ఎవరైతే ఓనర్ వాసుదేవచారి ఈయన కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంది. అండ్ ఇదే కాకుండా కంపెనీలో ఒక వాటాదారుడు, ఆ పేర్లు త్వరలో మేము డిస్క్లోజ్ చేస్తాం, వాటాదారుడు, ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్, వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినారు. వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి. ఈ రేడ్స్కి గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది. వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని కూలంకుషంగా మొత్తం ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం జరిగిందో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఏ ప్రాసెస్ చేశారో ఆ మొత్తం స్కీమ్ కూడా వాళ్ళు మనకి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఈ సింథటిక్ డ్రగ్ మనకి దొరికింది. ఈ 15 కిలోలు వేరే పార్టీ కోసం వాళ్ళు ఇంకా అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు 100 కిలోలు ఈ పార్టీకి అయితే ముంబై పార్టీకి, ఈ రిమైనింగ్ తక్కిన ఏదైతే కిలోస్ ఆఫ్ ఈ సింథటిక్ డ్రగ్ ఉందో అది వేరే పార్టీకి ఇవ్వాల్సిందిగా వీళ్ళు అక్కడ దాచిపెట్టడం జరిగింది. అది కూడా మన రేడ్లో మన టీం దాన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ పంచనామా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అండ్ అది కూడా త్వరలో మీకు డిస్క్లోజ్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ మనకు టోటల్ వర్త్ ఆఫ్ దిస్ కన్సైన్మెంట్ ఈజ్ 24 crores గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారం. ఇట్ మైట్ బి మోర్, ఎండ్ యూజర్ పోయే వరకు ఇట్ మైట్ బి మోర్. అండ్ 2 హ్యుండై వర్నా కార్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ 4 సెల్ ఫోన్స్ ఏవైతే వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని బస్ట్ చేసిన టీంలో అతి ముఖ్యమైన రోల్ ప్లే చేసింది టీజీఏఎన్బి ఇన్స్పెక్టర్ పి రమేష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జయరాజు, హెడ్ కానిస్టేబుల్ నవనీత్ ఖాన్, పోలీస్ కానిస్టేబుల్ మధు, శుభం, ఉదయ్. వీళ్ళు ఎక్సలెంట్గా చాలా నిఘా పెట్టి కొన్ని మంత్స్ టుగెదర్ దాన్ని వర్కౌట్ చేసుకొని ఒక అద్భుతమైన ఈ నెట్వర్క్ని బస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్. ఈ నెట్వర్క్ని బస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంత మంచి వర్క్ చేసిన ఈ టీంకి రాచకొండ పోలీసుకి కూడా, రాచకొండ సిపి గారి తరఫున అండ్ టీజీఏఎన్బి డీజీ గారి తరఫున అండ్ డీజీపీ గారి తరఫున కూడా అందరికి కూడా కంగ్రాట్స్ ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నెట్వర్క్ ఇంకా ఇది ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఆ టీమ్స్ నడుస్తూ ఉన్నది. ఇంకా సీజర్ ప్రాసెస్ కొనసాగుతూ ఉన్నది. ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా మనకి రావచ్చు. ఇంకా మనకి ఇప్పటికీ ఇంకా 2-3 మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళ రోల్ ఎందుకు కూడా మనం వెరిఫై చేస్తూ ఉన్నాము. సో పబ్లిక్కి అండ్ అప్పీల్ చేసేది, ఇటువంటి సింథటిక్ డ్రగ్స్, సాల్వెంట్స్, కెమికల్ ప్రాసెస్తో జరిగినవి చాలా హానికరం హెల్త్కి. ఇటువంటి ప్రాసెస్ ఈవెన్ 1 gram ఈజ్ ఆల్సో వెరీ ఇంజూరియస్ అండ్ కెన్ మేక్ మొత్తం మనకు డిఫరెంట్ స్టిమ్యులేషన్లోకి తీసుకెళ్తుంది. దీన్ని డిఫరెంట్ నేమ్స్ తోటి కూడా దాన్ని నిక్ నేమ్స్ తోటి పిలవడం జరుగుతుంది. లాస్ట్ టైం మీ అందరికి తెలుసు, స్మాల్ క్వాంటిటీ మనము గోవా నుంచి వచ్చిన పెడ్లని పట్టుకోవడం జరిగింది. బట్ ఇది చాలా హ్యూజ్ క్వాంటిటీ. సో ఇదొకటి. అండ్ పబ్లిక్ కూడా అప్పీల్ చేస్తున్నాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇటువంటి నెట్వర్క్ గురించి కానీ గంజాయి గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ ఆర్ టీజీఏఎన్బి. అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ఐడెంటిటీ చాలా గోప్యంగా ఉంచుతుంది. అండ్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున రివార్డ్ ప్రొసీజర్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తగినంత రివార్డ్ దొరుకుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన వ్యక్తులకు కూడా మనకు రివార్డ్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.